హైదరాబాద్ ఉప్పల్ చిలుకా నగర్ లో దొంగలు హల్చల్ చేశారు. గత రాత్రి ఇల్లు అద్దెకు కావాలంటూ దొంగలు ఇంట్లో దూరారు. వృద్ధ దంపతుల నోట్లో గుడ్డలు కుక్కి దోచుకునేందుకు ప్రయత్నించారు. స్థానికులు దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో 2 మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. దొంగలు యూపీ, బీహార్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సౌండ్ ఏంటంటే బ్లడ్ వచ్చేటట్టు కొట్టేసి నోట్లో బట్ట పెట్టి చేతులు కట్టేసారు. వాళ్ళు ఏమైంది లోపల నుంచి అటాక్ చేసేసింది. ఏమో ఇక్కడ పైన ఫ్యామిలీస్ ఎవరైనా ఏడుస్తుందో నొల్లైతుందో ఏమైతుందో అనేసి మా ఇంటి వెనక సైడ్ వచ్చేసి శ్రీను నవనీత అని పిలుస్తుంది. సాయంత్రం ఏంటి ఏంటి ఏమైంది ఏమైందంటే అప్పుడు పక్కకున్న బ్యాషెస్ లేపేసరికి వెంటనే వాళ్ళని వచ్చేసరికి దీ సౌండ్ మేక శబ్దం ఎట్లా వస్తుంది అట్లా శబ్దం వస్తుంది. అంకుల్ వాయిస్ అంకుల్ శబ్దం అట్లా వచ్చేసరికి వెంటనే ఏమైంది అయ్యో వస్తుంది ఎవరి మనకి అప్పుడే వెంటనే కిందికి వెళ్ళిపోయేసరికి పరిగెత్తి వెళ్ళిపోయేది. మరి పరిగెత్తి వెళ్ళిపోయేసరికి నేను ఏం చేస్తాను అంకుల్ అక్కడికి ఇక్కడ కట్ట బాబు కట్ట ఉంటుందంట. ఆ కట్ట తీసుకొని వెనక కొడడానికి వెళ్ళేసరికి ఆయన ఓపిక అయితలేదు. ఓపిక అయిపోయేసరికి మేమందరం వెళ్ళేసరికి బ్యాషెస్ అక్కడి నుంచి వెళ్ళేసరికి నేను కట్ట తీసుకొని కొట్టిన మరి కట్ట తీసుకొని కొట్టి ఏంటి అట్లా ఇట్లా అనేసరికి నెత్తి మీద 4-5 దెబ్బలు కొట్టేసరికి కొమ్మలలాగా అయిపోయింది. డ్రింక్ చేసింది ఒక గోవా వేసుకొని డ్రింక్ చేసింది. అక్కడ కింద పడిపోయింది. ఒక లేడీ వచ్చి ఏమంటుంది అన్నయ్య నీకు ఏమైంది అంటే ఇప్పటిదాకా నువ్వు ఉన్నావు కదా యాక్షన్ చేసినావు కదా దేనికోసం వచ్చిర్రు మీరు అనేసి బాగా కొడితే లాస్ట్ చెప్పింది. వీళ్ళిద్దరు ముసలోళ్ళు ఉంటారు, వీళ్ళకి ఎవరికి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు. వీళ్ళు ఉండేది 2 అమ్మాయిలు, ఒక అల్లుడు, 2 అల్లుళ్ళు వేరు, ఒక అల్లుడు ఉన్నారు అనేసి వీళ్ళింటికి వీళ్ళని చంపడానికి రాలేదు. వీళ్ళని కొట్టి తీసుకొని గోల్డ్ బంగారం పైసా తీసుకొని వచ్చినాము.